అధ్యక్ష నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే అధ్యక్ష నేను అందుకే మహాపాపం అన్నాను. దీన్ని 59,71,000 కేజీలు ఈ యొక్క అడల్టరేషన్ జరిగింది. కల్తీ నెయ్యి వినియోగం చూస్తే 234,51,00,000 నిధులు ఖర్చు పెట్టారు. అదే కాకుండా ఆర్గనైజ్డ్ నేరంతో లడ్డు ప్రసాదం అపవిత్రం చేశారు. ల్యాబ్లకు కన్నుగప్పి టెండర్లు దక్కించుకొని, అంటే లీనియంట్వి లేకపోతే ఇది జరిగేది కాదు. 19-24 మధ్యకాలంలో మీరు ఒకసారి చూస్తే 20,01,00,000 లడ్డూలు కల్తీ నెయ్యితో తయారు చేశారు. అధికారులు, నిపుణులు, సిండికేట్ అంతా కలిసే ఇది జరిగింది. ఒకరు కలిసిపోయారు. దీనిపైన 23/1/2026 సిబిఐ ఛార్జ్ షీట్ వేసే పరిస్థితికి వచ్చారు. ఆ ఛార్జ్ షీట్ కూడా నేను సుప్రీంకోర్టుకు మళ్ళీ ఇక్కడ కూడా 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కేసు ఏదైతే నా నోటీస్కి వచ్చినప్పుడు నేను ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని అనౌన్స్ చేశాం. ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఆ రోజు మేము అందరం కూడా ఆలోచించుకొని అనౌన్స్ చేశాం. అనౌన్స్ అంటే నేను చెప్పాను, అడిగితే కూడా నేను వివరాలు చెప్పాను. అది అయిన తర్వాత దీని మీద ఒక సిట్ వేయాలని మేము ఆలోచించాం. ఇలాంటివి పునరావృతం కాకుండా చేయడానికి ఒక సిట్ వేయాలని చెప్పి ఆలోచిస్తే దానిపైన ఛాలెంజెస్ సుప్రీంకోర్టు పోవడం, సుప్రీంకోర్టు దీని మీద అధ్యయనం చేసిన తర్వాత ఇది రాజకీయ కాంట్రవర్సీ ఉండకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అధికారులతో ఒక సిట్ ఒకటేసి సిబిఐ ఆధ్వర్యంలో ఎంక్వైరీ చేయమని ఒక సిట్ కాన్స్టిట్యూట్ చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఆ రోజు పోయింది కూడా అధ్యక్ష సుప్రీంకోర్టుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళారు. వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ సిట్ అంతా ఫైనలైజ్ అయిన తర్వాత మొన్న కొన్ని రికమెండేషన్లని ఛార్జ్ షీట్ వేశారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని రికమెండేషన్లు చేశారు. అంటే ఎవరెవరు అధికారులు తప్పు చేశారో వాళ్ళందరిపైన మీరు యాక్షన్ తీసుకోండి అని వాళ్ళు మాకు ఆదేశాలు సిబిఐ రిపోర్ట్ పంపించారు. అదే సమయంలో టీటీడీ కూడా ఇందులో కొన్ని కరెక్షన్స్ చేయాలి, అవి కూడా చేయమని ఇంకోటి పంపించారు. ఆ రిపోర్ట్ టీటీడీకి పంపించాం. చాలామంది అనుకుంటున్నారు ఇక్కడ మనమే చేస్తున్నామని. కాదు, 2 విధాలుగా ఉంది. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరిగినటువంటి సిబిఐ ఎంక్వైరీ, ఆ ఎంక్వైరీలో సిట్ వేసి సిట్ ఫైనలైజ్ చేసినటువంటి ఒకటి టీటీడీ ఏం చేయాలి, మనం ఏం చేయాలి, సిబిఐ ఛార్జ్ షీట్ వేసి కోర్టు కూడా ఫైల్ చేశారు. నిన్న కోర్టుకు వేసింది నెంబరింగ్ కాకపోయినా మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కానీ ఎవరైనా కానీ సుబ్రహ్మణ్య స్వామి గారు అడ్వకేట్ కింద సుప్రీంకోర్టులో వేసే ఫైల్ వేశారు. దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఇందులో నథింగ్ రాంగ్, దీన్ని లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది, ముందుకు బొమ్మని వాళ్ళు వేసిన రిట్ని డిస్మిస్ చేసే పరిస్థితికి వచ్చారు.